ఛానల్ జాబ్ గైస్. మనం ఈరోజు రిక్రూట్ సిఆర్ఎం అనే సాఫ్ట్‌వేర్ ఆర్గనైజేషన్ నుంచి మనమైతే కస్టమర్ సక్సెస్ ఫర్ ఫ్రెషర్స్ అయితే తీసుకొచ్చామనమాట. సో, దిస్ ఈస్ ఆపర్చునిటీ ఫర్ ప్యూర్‌లీ ఫ్రెషర్స్ అండి మనకి. రీసెంట్ 2026 ఎవరైతే గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళున్నారో వాళ్ళకి ఆపర్చునిటీ. ప్యూర్‌లీ రిమోట్ అనమాట. ఒకసారి డీటెయిల్స్, ఎలిజిబిలిటీ, క్రైటీరియా అవన్నీ కూడా నేను మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ దాట్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన జాబ్ క్వెస్ట్ వెబ్‌సైట్ నుంచి కూడా లేటెస్ట్ జాబ్ లింక్స్ అయితే మేము ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేసేస్తామనమాట. అండ్ మీరు మాకేమైనా ఇన్‌సైట్స్ ఆర్ ఎల్స్ ఏమైనా చేంజెస్ రిలేటెడ్‌గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా గానీ you can definitely contact us through this respected email ID. Okay, so we'll be back to the customer CRM అనమాట. సో రిక్రూట్ సిఆర్ఎం ఆర్గనైజేషన్ ఏంటి అని చెప్పానంటే మనకి చాలా మంది కంపెనీస్ కానీ ఏంటంటే క్యాండిడేట్స్ని హైర్ చేసుకోవడానికి చాలా కాంప్లికేషన్ అనేది సేమ్ టైం హైర్ చేసుకున్న తర్వాత కూడా వాళ్ళు వెళ్ళిపోవడం ఇలాంటి రిలేటెడ్ ఇష్యూస్ ఉంటున్నాయని చెప్పని ఈ సాఫ్ట్వేర్ని రెడీ చేశారనమాట రిక్రూట్ సిఆర్ఎం అని చెప్పని. సో వీళ్ళు ఏంటంటే కంప్లీట్లీ ఏఐ ద్వారా మనకి డెమో ప్రొవైడ్ చేసి ఎలా వర్క్ అవుతుందని ఎక్స్ప్లెయిన్ చేసి క్లయింట్స్ ఓవరాల్ వరల్డ్ వైడ్‌లోనే వీళ్ళకి చాలా 100+ కంట్రీస్‌లో వీళ్ళు ఆల్రెడీ వీళ్ళ సాఫ్ట్‌వేర్‌ని లాంచ్ చేసి ఎన్నో కంపెనీస్‌కి వర్క్ చేస్తున్నారనమాట. సో, అంత మంచి ఆర్గనైజేషన్. అందులో నుంచి మీరిక్కడ చూడొచ్చు. కంపెనీ వెబ్‌సైట్ అయితే మీకు ప్రొవైడ్ చేసేస్తాను. సో, మనకి డీటెయిల్‌గా ఒకసారి కంపెనీ గురించి తెలుసుకొని తర్వాతనే మీరు అప్లై చేయండి. ఓకే. సో, మనకి బెస్ట్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ సాఫ్ట్‌వేర్ అని చెప్పేసని క్లియర్‌గా వీళ్ళకి అవార్డ్స్ కూడా వచ్చాయన్నమాట. సో, అందులో నుంచి మనకైతే కస్టమర్ సక్సెస్ ఫ్రెషర్స్ అని చెప్పని ఒక రిమోట్ ఆపర్చునిటీ ఫర్ 2026 వాళ్ళకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే. సో, ఒకసారి మనం డీటెయిల్‌గా మనకి పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఇచ్చేసారన్నమాట. సో, ఇది నేను ఒకసారి మీకు డౌన్‌లోడ్ చేసేసాను. ఐ విల్ షో యూ. యాహ్! సో, గివ్ యువర్ కెరీర్ ఎ కిక్ స్టార్ట్ విత్ రిక్రూట్ సిఆర్ఎం అని చెప్పని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇక్కడ కంపెనీ రివ్యూ చూసుకున్నా గానీ దిస్ ఇస్ సాస్ కంపెనీ. సో, మనకి ఇంపాక్ట్ వచ్చేసేసి రెవెన్యూ గ్రోత్ ఎలా ఉంది అండ్ నెక్స్ట్ మనకి ఎంత 100+ కంట్రీస్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసేసి యూఎస్, ఐర్లాండ్, ఇండియా అండ్ దుబాయ్‌లో అయితే ఉందన్నమాట. 4.9 రేటింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. సో, మీరు చూడొచ్చు ఇంత మంచి సాఫ్ట్‌వేర్ టూల్ అని చెప్పేసని. సో, దీనిలో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఫుల్లీ రిమోట్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మనకి స్పాన్సర్డ్ ఫర్ ఎల్&డి ప్రోగ్రామ్స్ అనమాట. ఓకే. సో, ఈ కంపెనీ గురించి గూడా మీరు డీటెయిల్‌గా చూసుకోండి. ఇన్స్యూరెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆఫ్టర్ 1 ఇయర్ మనకి పెర్ఫార్మన్స్ బోనస్ అయితే ఉంటుందన్నమాట. సో, మన కంపెనీ ఈ రిలేటెడ్‌గా అయితే అయిపోయింది. ఇప్పుడు ఓపెనింగ్ మనకి జాబ్ ఎలా ఉండబోతుంది గూడా డీటెయిల్‌గా చూద్దాము. హియర్ we are looking for a competitive, innovative and driven సక్సెస్ కస్టమర్ టీమ్. సో, సక్సెస్ కస్టమర్ అని చెప్పేసనంటే ఇప్పుడు ఎవరైతే మనకి క్లయింట్స్ ఉంటారో వాళ్ళే మన కస్టమర్స్ అన్నమాట. సో, వాళ్ళకి ఎక్కడ ఏం ప్రోగ్రామ్ రిలేటెడ్‌గా గానీ, సాఫ్ట్‌వేర్ రిలేటెడ్‌గా ఏమన్నా ఉన్నా గానీ వీ హావ్ టు వర్క్ విత్ ద క్రాస్ ఫంక్షనల్ టీమ్స్. సో, దానికి మనం ఏంటంటే ఫస్ట్ ట్రైన్ అవుతామన్నమాట. ఓకే. ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయితే 6 మంత్స్ ఉండబోతుంది. సో, ఆఫ్టర్ థాట్ మనకైతే వర్కింగ్ అయితే స్టార్ట్ అయిపోతుందన్నమాట. 12 పొజిషన్స్ అయితే క్లియర్‌గా ఇచ్చేసారు ఇక్కడ రిమోట్ మీరు చూడొచ్చు. సో, ఇక్కడ మనకేంటంటే లెర్న్ అవర్ ప్లాట్‌ఫార్మ్ మీ ప్లాట్‌ఫార్మ్ గురించి తెలుసుకోవాలి అండ్ క్లయింట్స్‌ని హ్యాండిల్ చేయాలన్నమాట. వైయా చాట్, ఈమెయిల్ అండ్ వీడియో కాల్స్. సో, మనకి ఏదైతే ట్రైనింగ్ ఉంటుందో ఆ ట్రైనింగ్‌లో ఇవే ప్రొవైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ కస్టమర్స్ నీడ్స్‌ని అర్థం చేసుకొని నెక్స్ట్ మనం ఏంటంటే కమ్యూనికేషన్ గైడ్‌లైన్స్‌ని ఫాలో అవుతూ అండ్ నెక్స్ట్ క్లయింట్స్‌ని రిలేషన్స్‌ని బిల్డ్ చేసుకుంటూ మనం ఒక ప్రాపర్ వేలో వెళ్తామనమాట. సో, దానికి మనకి 6 మంత్స్ అయితే ఇంటర్న్‌షిప్ ఉంటుంది. ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ డే 8.5 అవర్స్ అయితే వర్కింగ్ ఉంటుందన్నమాట. సో, మనకి మంత్లీ పేమెంట్ అయితే 20,000 పర్ మంత్ అయితే ఇంటర్న్‌షిప్‌లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఆఫ్టర్ థాట్ ఫుల్లీ ఆపర్చునిటీ చూసుకున్నా గానీ 8,00,000 పర్ యానమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. సో, మీరిక్కడ చూడొచ్చు వన్ ఆఫ్ ద గ్రేట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఎందుకంటే 6 మంత్స్ మనకి 20 పే చేస్తున్నారు. ఆఫ్టర్ థాట్ 8,00,000 పర్ యానమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద కస్టమర్ సక్సెస్ దీనికి అన్నమాట. సో, మీరు చక్కగా నేర్చుకొని, చక్కగా బిల్డ్ చేసుకొని, మంచిగా ఎళ్తే మాత్రం వన్ ఆఫ్ ద గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ద ఫ్రెషర్స్ హూ ఆర్ పాస్డ్ ఔట్ రీసెంట్‌లీ. ఓకే. సో, వన్ ఆఫ్ ద గ్రేట్ ఆపర్చునిటీ గైస్. సో, 6,00,000 మనకైతే బేసిక్ పే ఉంటుంది. అండ్ 2,00,000 వచ్చేసేసి మనకి ఇయర్లీ పెర్ఫార్మన్స్ ఉంటుందన్నమాట. సో, మనకి
టైమింగ్స్ గూడా చూసుకున్నా గానీ, మనం ఈ టైమ్ జోన్స్‌లో అయితే వర్క్ చేస్తామనమాట. ఎందుకంటే మనకి చాలా క్లయింట్స్ ఉంటారు. అండ్ నెక్స్ట్ డిఫరెంట్ టైమ్ జోన్స్‌లో అయితే మనము ఫ్లెక్సిబుల్‌గా వర్క్ చేయడానికైతే ఉంటుందనమాట. అది ఆఫ్టర్ జాయినింగ్ మీకు ఎలా వర్క్ చేస్తారో, ఏ టైమ్ జోన్స్‌లో అనేది మనకి ఒక్కొక్కరికి డిఫరెంట్‌గా ఉంటుంది. ఓకే. సో, ఎలా అప్లై చేయాలి, ఏంటి అని చెప్పని చూస్తే, డీటెయిల్‌గా మీరిక్కడ ఒక్కసారి ఇవన్నీ పీడీఎఫ్ మొత్తం చదివేసిన తర్వాత, కిందకొచ్చేసేసి ఇక్కడ మనకి అయితే పైన లింక్ అయితే ఉంటుందన్నమాట. అప్లై టు థిస్ జాబ్ అని చెప్పని. అది క్లిక్ చేయగానే ఇక్కడ మనకి క్యాండిడేట్ డీటెయిల్స్, అప్‌లోడ్ రెజ్యూమ్ అండ్ నెక్స్ట్ మనకి కాలేజ్ మీరు చదివినది అండ్ గ్రాడ్యుయేషన్ ఇయర్, నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఒకవేళ మీరు చేసుంటే అవి గూడా అప్లికేబుల్ ఉంటే పెట్టండి. లేదంటే లేదు. అండ్ నెక్స్ట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ మీ మార్క్ షీట్స్ ఇవన్నీ కంప్లీట్‌లీ మనకి రిమోట్ ఆపర్చునిటీ కాబట్టి సో, డీటెయిల్స్ ఎవ్రీథింగ్ గూడా కొద్దిగా టైం పడుతుంది. డెఫినైట్‌లీ మొత్తం డీటెయిల్‌గా ఓపికగా చూసి నీట్‌గా అన్నీ అప్లై చేసైతే పెట్టండి. ఓకే. సో, అప్‌లోడ్ చేసిన తర్వాత మనకి రెస్పెక్టెడ్ మెయిల్ ఐడీకైతే వచ్చేస్తుంది. ఇక్కడ మీకు ఏమన్నా ఇఫ్ ఇన్ కేస్ మీకేమైనా డౌట్ గాని ఏమన్నా ఉన్నా గాని యూ కెన్ డెఫినైట్‌లీ కమెంట్ డౌన్ ఇన్ ద కమెంట్ సెక్షన్. విల్ డెఫినైట్‌లీ హియర్ టు హెల్ప్ యూ. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్‌తోని మీ ముందుకు మళ్ళీ వస్తాము. సో, మనకి జస్ట్ ఒక రిమైండర్ అండి. ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి రెస్పాన్స్ వచ్చిన వాళ్ళు నాకొకసారి కింద కమెంట్స్‌లో కూడా మెన్షన్ చేయండి. ఓకే. లైక్ ఎవరెవరికి వస్తుంది రిప్లై అండ్ నెక్స్ట్ జాయిన్ అయిన వాళ్ళు గూడా ఇప్పటివరకు ప్రీవియస్ వాటిలో గూడా నాకొకసారి కమెంట్స్‌లో మెన్షన్ చేస్తే డెఫినైట్‌లీ అది మాకు యూజ్‌ఫుల్ అవుతుంది. అండ్ చాలా మంది మీలాంటి చూసే వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఓకే. సో, ఫిర్ మిలేంగే చల్తే చల్తే థాంక్ యూ సో మచ్ గైస్.